వి పిక్డ్ అనమాట. వి గాట్ ఆల్ ద లిస్ట్, ఏ మాస్టర్ దేనికి స్పెషలిస్ట్ మనకేంటి అని. సో ఒక ప్రీవియస్ టీమ్ బ్యాక్ ఎండ్ హరీష్ అని చెప్పి, సాయి అని చెప్పి, మిథిలేష్, ఆల్ దీస్ పీపుల్ వర్క్డ్ అనమాట. ప్రీవియస్లో దే వర్క్డ్, దే గాట్ లైక్ రైట్ ఇమేజెస్, రైట్ మూమెంట్స్. ఇట్స్ ఆల్ అబౌట్ మూమెంట్స్ కదా. సో అందుకు అన్ని ఫస్ట్ మేము ఫిక్స్ చేసాం, ప్రాపర్గా ప్రీవియస్ ఫిక్స్ చేసి ఓకే ఈ యాక్షన్ అంటే ప్రతి షార్ట్ టు షార్ట్ మేము ఫిక్స్ చేసుకున్నాం అనమాట. జెన్యూన్గా 3 minutes ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఎవ్రీ షార్ట్, డైలాగ్స్ కూడా డబ్ చెప్పేసి మ్యూజిక్ వేసేసి ఇది మనకు ఎవరు తీయగలుగుతారు అని ఫస్ట్ అనుకున్నాం. ఓకే ఇంట్రడక్షన్ చూస్తే కెవిన్ అని ఉన్నారు, శివ మాస్టర్ సన్ ఇద్దరు. కెవిన్ అనేవాడు ఈ మధ్య కొంచెం కుర్రోడు అనమాట, 20 years ఉండేవాడు. అసలు ఉత్సాహంలో ఉంటాడు అనమాట. ఈ ఇంట్రొడక్షన్ కొంచెం మనకి ఊపు కావాలి, కళ్యాణ్ గారిని కన్విన్స్ చేయాలి. ఊరికే కళ్యాణ్ గారు వచ్చి బ్లడ్ వేసేస్తానంటే కమాన్ అన్నారు కదా. సో కన్విన్స్ చేయాలి, అది కనపడాలి ఆయనకి, వీళ్ళు జెన్యూనిటీ కనపడాలి. సో ఐ థాట్ కెవిన్ ఏంటంటే ఇంకా సార్ కమన్ సార్ రెడీ సార్ అని ఫుల్ పట్టం బ్లడ్ వేసేయడం, చేతి కత్తిచ్చేసి తెలిసే లోపలే లైక్ షూట్ అయిపోయేది. సో అలా వెళ్ళిపోయింది. ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఐ వాంటెడ్ సమ్మన్ సీనియర్ ఇది, ఎందుకంటే ఎమోషన్ ఉంటుంది. సో పీటర్ హైన్స్ గారు ఐ థాట్ లైక్ ఈ వర్క్ విత్ కళ్యాణ్ గారు లాట్, హీ నోస్ పల్స్, రాజమౌళి గారితో వర్క్ చేస్తున్నారు, మనం ఎక్కడైనా అటు ఇటు అయినా కూడా ఆయన మనం బ్యాలెన్స్ చేసేస్తాడని చెప్పేసి పీటర్ హైన్స్ గారిని అనుకున్నాం. సో ఒక మాస్టర్ వెళ్ళిపోవడం వల్ల, డిఫరెంట్ అవ్వడం వల్ల అందరూ దే వాంట్ టు ప్రూవ్ దేర్ బెస్ట్ అనమాట. అరే ఈ సీక్వెన్స్ నేను వాళ్ళకన్నా ఎరగొట్టాలరా జెన్యూ అందరూ పర్సనల్ తీసుకున్నారు. ఒకే మాస్టర్కి వెళ్ళడం వల్ల తప్పని అనట్లేదు, వాళ్ళు ఏంటంటే ఓకే అది చేసేసాం కదా ఇది చాలే అట్లా అనుకుంటారు. సో అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ సెకండ్ హాఫ్ ఓపెనింగ్ ఒక ఫుల్ బిల్డప్ మాస్, అంటే హీరో ఇస్ బ్యాక్ అన్నట్టు ఒక యాక్షన్. అంటే సిలో మాస్టర్ ఈజ్ లైక్ వెరీ గుడ్. లైక్ ఇప్పుడు మోహన్ లాల్ గారు అంటే మీరు చూస్తే సినిమాలన్నీ కూడా ఎక్కువ ఫైట్స్ ఉన్నట్టు ఉండవు. లూసిఫర్ చూసినా కూడా, లేటెస్ట్ తుడరం చూస్తే కూడా లైక్ ఈ నోస్ వాళ్ళని ఎలా వాడుకోవాలి తెలుసు. రియలిస్టిక్గా ఉంటే ఒక చిన్న హై స్పీడ్ సౌండ్ ఉంటాయి, ఓకే సార్ రండి సార్ అనే 3 days షూట్ చేస్తాం. అది ఇంటర్వెల్ కూడా 5-6 days షూట్ చేస్తాం. ఇంట్రొడక్షన్ 4 days. క్లైమాక్స్కి దిలీప్ సుబ్బరాయన్తో నాకు పరిచయం అనమాట సాహోలోనే. మనోడు లైక్ వెరీ గుడ్, టెక్నికల్ వెరీ స్ట్రాంగ్ అనమాట. టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటాడు. ఎందుకంటే దిలీప్ ఏంటంటే జెన్యున్గా టైం లైక్ ఈ నోస్ 3 days and 3 days, 5 days అంటే 5 days. స్ట్రాంగ్ టీమ్ అనమాట మనోడికి. సో ఐ థాట్ దిలీప్ రైట్ అని చెప్పి దిలీప్ చేసుకున్నాం. సో కొన్ని బ్యాంకాక్లో షూట్ చేసిన పోషన్ మాత్రం కెచ్చా మాస్టర్ అని చెప్పేసి, మనకి ఆ కటానాస్ ఇవన్నీ కొంచెం వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి అది. సో కెచ్చాతో ఓపెనింగ్ మొనాస్ట్రీ ఫైట్, తర్వాత లాస్ట్ ట్రక్ రావడము, అది కొంచెం అలా వర్కౌట్ అయింది సార్. సో నెవర్ మెంట్ టు బీ, ఐడియా వాజ్ నాట్ టు లైక్ ఓవర్ ప్యాక్ విత్ ద యాక్షన్ సీక్వెన్సెస్, బట్ జెన్యూన్లీ ఇట్ వర్క్డ్ అనిపించింది.